221 పేజీ. ఇంటికి చదువుకున్నాము. ఇది చూడండి, 221 పేజీ. ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఏ మళ్ళీ ఒకసారి చదవండి. యవనస్తుల గురించి చదవండి. యవనస్తులారా, మీరు దుష్టుని జయించి ఉన్నారు గనుక మీకు రాయించున్నాను. చాలండి. హల్లెలూయా. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఇంతకేం చదువుకున్నాం? ఎవరి కాలంలో పుట్టిన కుమారులు బలవంతుని చేతి ఎలా ఉంటారు? బాణం. బాణం దేనికి ఉపయోగపడుతుంది? శత్రువుని జయించడానికి, శత్రువుని చంపడానికి. ఇక్కడికి వచ్చినప్పుడు ఏం మాట్లాడుతున్నాడంటే, ఎవరొస్తున్నారా మీతో మాట్లాడుతున్నాడు. మీరు ఎవరిని జయించారు? శత్రువుని, దుష్టుని జయించారు. అంటే ఎవరైతే శత్రువుని జయిస్తారో వారందరూ కూడా దేవుని చేతి ఎలా ఉంటారు? బాణాలుగా ఉంటారు. మరి శత్రువుని జయించలేని వాళ్ళు బాణాల కింద ఉండరు. వాళ్ళకి దేవుడికి సంబంధమే లేదు. ఎవరైతే దుష్టుని చేయిస్తారో వారు మాత్రమే దేవుని చేతిలో బాణములుగా ఉంటారు. హల్లెలూయా. దుష్టుని చేయించడం అంటే ఏంటంటే, వాడి యొక్క ఆలోచన మన యొక్క ఆలోచన ఒకటి కాకూడదు. దుష్టుని చేయించడం ఎక్కడ కనబడతాడు? వాడి యొక్క ఆలోచన మన యొక్క చెప్తాను, అర్థమయ్యేలా చెప్తాను. వాడి యొక్క ఆలోచన మన ఆలోచన ఒకలాగా ఉండకూడదు. వాడే కోరుకుంటున్నాడు దాన్ని మనం చేయకూడదు. మనము దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారముగా, దేవుని యొక్క వాక్యానుసారంగా మన యొక్క జీవితాన్ని ఏం చేసుకోవాలి తెలుసా? కట్టుకోవాలి. హల్లెలూయా. అయితే ఇక్కడ దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? యవనస్తులారా, ఎవరి కాలంలో పుట్టిన కుమారులు ఆయన బలవంతుని చేతిలో బాణములు పట్టివారు. ఇక్కడికి వచ్చినప్పటికీ మీరు దుష్టుని జయించారు కనుక మీతో రాయిస్తున్నారు. అయితే ఇప్పుడు దుష్టుని ఏం చేయాలి? జయించాలి. అంటే వాడి ఆలోచన ప్రకారం మనం ఏం చేయకూడదు? నడవకూడదు. వాడి యొక్క ఆలోచన ప్రకారం మన యొక్క జీవితం కూడా అసలే ఉండకూడదు. ఒకసారి ఏ కీర్తన కదా, మొదటి కీర్తన మొదటి నుంచి చదవండి. ఎక్కడ కూడా చెప్తున్నాడండి ఎవరు ఆలోచించుకుని నడవకూడదు, ఇక్కడ చెప్తున్నాడు. తర్వాత సామెతల గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనం చదవండి. ఎవరి మార్గం నడవకూడదు, ఎక్కడ కూడా చెప్తున్నాడు దుష్టుల మార్గంలో నడవకూడదు. ఎందుకు అంటే జయించవలసిన యవనస్తులు ఏం చేస్తున్నారు తెలుసా? లోపడిపోతున్నారు. దుష్టుని జయించడం మానేసి దుష్టునికి ఏ విధంగా నచ్చుతుందో ఆ విధంగా మారిపోతున్నారు. దుష్టుడికి దూరంగా జరగడం మానేసి దుష్టుడికి ఏమైపోతున్నారు? అందుకే చెప్తున్నాడు దుష్టుని జయించండి. ఎవరైతే దుష్టుని జయిస్తారో వారే బలవంతుని చేతిలో బాణము. దుష్టుని యొక్క ఆలోచన చెప్పి నడవకూడదు. వద్దు, మనకు ఒకటో వచ్చింది చాలు. దుష్టుడు ఆలోచన చెప్పినా నడవకూడదు. ఇప్పుడు ఏం చదువుకున్నాం? సామెతలు భక్తిహీనుల త్రోవను ఏం చేయకూడదు? చేరకూడదు. ఇంకా దుష్టుల మార్గంలో కూడా నడవకూడదు. అవునా? అసలు నడిస్తే ఏమవుతుంది? ఒక్కసారి ఇప్పుడు కీర్తన కదా, మొదటి కీర్తన ఆఖరి వచనం చూడండి. దుష్టుల మార్గం ఎక్కడ నడుస్తుందండి? అందుకు దుష్టుల ఆలోచన చెప్పుడు ఏం చేయకూడదు తెలుసా? నడవకూడదు. వారి యొక్క మార్గంలోనికి, వారి యొక్క త్రోవలలోనికి మనము ఎప్పుడూ కూడా ఏం చేయకూడదు తెలుసా? వెళ్ళనేకూడదు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అయితే దుష్టుడు వాడి యొక్క మార్గంలోకి ఎవడైతే నడుస్తాడో వాడు ఎక్కడ తయారు చేస్తాడు? నాశనానికి దారి చేస్తాడు. అంటే ఎవడైతే మనల్ని నాశనానికి దారి చేస్తున్నాడో వాడెవడు? ఎవడైతే మనల్ని నాశనానికి దారి చేస్తున్నాడో వాడెవడు? ఎవడైతే నాశనానికి దారి చేస్తున్నాడో వాడెవడు? దుష్టుడు. అంటే ఎవడు మనల్ని మరణానికి అప్పగిస్తున్నాడో వాడెవడో తెలుసా? వాడే దుష్టుడు. అయితే మనల్ని 2 రకాలుగా దుష్టుడు మనం ప్రలోభం పెడతాడు. ఎన్ని రకాలుగా? 2 రకాలుగా. ఒకసారి విషయాలు చూద్దాం. హల్లెలూయా. ఒకసారి ఆదికాండంలో నుండి లేకపోతే సామెతల గ్రంథం తీయండి. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. నా కుమారుడా, పాపులను ప్రేరేపింపగా గొప్పము మాతో కూడా రమ్ము, మనము ప్రాణము తీయుటకే పొంచి ఉందుము, నిర్దోషిని ఒకరు పట్టుకున్నట్టుకై
దాగి ఉందుము, పాతాళము మనుష్యులు మిగిలినట్లు వారిని జీవముతో మిగిలివేయదము, సమాధిలోనికి దిగువారు మిగుబడినట్లు వారి పూర్ణ బలముతున్నదిగా మనం వారిని మిగివేయదము రము అని వారు చెప్పినప్పుడు అప్పకము పలు విధములైన మంచి సొత్తులు మనకు దొరుకును, మన ఇంట్లోనూ దూకుడు సొమ్ముతో నింపుకుందాము, నీవు మాతో పాలివాడమే ఉందము, మనకందరికీ సంచి ఒకటే ఉండును అని వారి నిజ చెప్పుదురు. నా కుమారుడా, నీవు వారి మార్గమున పోకుము, వారి త్రోవ యందు నడవకుండా నీ పాదము వెనుక తీసుకుము. చాలండి. హల్లెలూయా, హల్లెలూయా. అయిపోయింది బ్రహ్మ. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఆయన చేతిలో ఎలా ఉండాలి? బాణం కింద ఉండాలి. ఎవరు బాణం కింద ఉంటారు? ఎవరైతే దుష్టుని చేయిస్తారో వాడే ఆయన చేతిలో బాణం కింద ఉంటారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం సమాజం ఏమవుతుందంటే దుష్టుని చేయించడం మానేసి దుష్టుడి చేత ప్రేరేపించబడుతుంది, దుష్టుడికి లోబడిపోతుంది. దాని వలన ప్రతి ఒక్క యవనస్తుడు, ప్రతి ఒక్క యవన బిడ్డ ఎక్కడికి వెళ్ళిపోతున్నారు తెలుసా? నాశనానికి వెళ్ళిపోతున్నారు. అయితే దుష్టుడు ప్రతి ఒక్క బిడ్డని కూడా రెండు రకాలుగా ప్రేరేపిస్తాడు. మొట్టమొదటి ప్రేరేపణ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడు? నా కుమారుడా, పాపులను ఏం చేస్తారు? ఎవరు ప్రేరేపిస్తారు? పాపులు. ఏమని ప్రేరేపిస్తారంట? మాతో కూడా రా, మనం ఏం చేద్దాం? కొట్లాడికి వెళ్దాం, ఎవరినో ఒకరిని చంపేద్దాం. ఇంకా ఏసేనా నిర్దోషులను పట్టుకుందాం. పాతాళ మనుషులు మింగేస్తుంది కదా, అలాగా మనం ఎక్కడెక్కడో దాగి అని ఏం చేద్దాం? మింగేద్దాం. చాలండి. ప్రేరేపిస్తారంటండి. ఎవరిని ప్రేరేపిస్తారు? దేవుని యొక్క పిల్లల్ని. ఏమని ప్రేరేపిస్తారు తెలుసా? అరే దారా సినిమాకి వెళ్దాం. ప్రేరేపిస్తారు. ఎవడో వెళ్ళొచ్చా? ఏం మాట్లాడుకున్నాం తెలుసా? దుష్టుడిని జయించవలసిన మనము దుష్టుడి చేత ఏం చేస్తున్నాం? ప్రేరేపించబడుతున్నాం. ఏ రకంగా ప్రేరేపించబడుతున్నాం విషయం మాట్లాడుకుంటున్నాం. సినిమా చూడడానికి రారా, వెళ్దాం. కొట్టడానికి వెళ్దాం రారా. రే ఆడు మనల్ని పుట్టిస్తాడు రా, అరే రారా అని మోసం చేద్దాం. లేకపోతే అడ్డుకుని డబ్బుని ఏం చేస్తారు? మనుషులు మనల్ని ప్రేరేపిస్తారు. ఒరే అలా చేద్దాం రారా, రే ఇలా చేద్దాం రారా, ఒరే ఆ విధంగా మనం అందరం కూడా సమకూర్చుకుందాం రారా అని ఎన్నో రకాలుగా మనల్ని ఏం చేస్తారు? ప్రేరేపిస్తారు. ఆ ప్రేరేపణ మనం ఏమవకూడదు తెలుసా? లొంగకూడదు. వారితో మనము కలిసి ఉండకూడదు. దానికి బదులు మనం ఏం చేయాలి? జయించాలి. ఏమని చెప్పాలి? అయ్యా రే నేను రాను, నేను ఎవరు నమ్ముకున్నాను? దేవుణ్ణి నమ్ముకున్నాను. ఒకరిని నేను ఇబ్బంది పెట్టే రకంగా నేను ఏం చేయాలి తెలుసా? నా జీవితాన్ని ఉంచుకోవడం అని చెప్పి మనము ఆ యొక్క సాంగత్యాన్ని నుండి దూరంగా రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక సంగతి మీకు చెప్తాను. మొన్న రీసెంట్గా జరిగింది సీరియస్లో. ఏం జరిగింది తెలుసా? 9వ తరగతి కుర్రాడు. ఏ కుర్రాడు? 9వ తరగతి కుర్రాడు. రాత్రికాల సమయం 11 గంటల ఫోన్ చేశాడు. ప్రేమగా మాట్లాడాడు. అరే నీకు డబ్బులు ఇస్తాం దారా 20,000 అని చెప్పి ప్రేమగా పిలుచుకొచ్చాడండి. చీకటి ప్రదేశం, నమ్మకం మీద ఎవరిని తీసుకురాలేదు, ఒక్కడే వచ్చాడు. వచ్చిన తర్వాత అదే చూశాడు. వెనకాల నలుగురు దాచిపెట్టాడు. వీడితో మాట్లాడుతుండగా వెనకాల వచ్చి వేసాడు. అయితే ఎన్నో తరగతి తెలుసా అండి? 9వ తరగతి. ఎవరు బిడ్డండి? కానీ ఎవరి చేతిలో ఉన్నాడు తెలుసా? దుష్టుని చేతిలో ఉన్నాడు. ఎవరి చేతిలో ఉండాలి? దేవుని చేతిలో బాణముల కింద ఉండాలి. దుష్టుని జయించవలసిన వాళ్ళే ఉండాలి. కానీ ఈ దినాన్ని ఏమవుతుంది తెలుసా? దుష్టుడి చేతిలో బాణం అయిపోయాడు. మరి ఈరోజు మనం ఎట్లా ఉన్నాం? దుష్టుడి చేతిలో ప్రేరేపించబడి, దుష్టుడు మన దగ్గర నేరుగా రాకపోవచ్చు, కానీ ఎంతో మంది మన దగ్గరకు వస్తారు. మన స్నేహితులు వస్తారు, ఎవరెవరో వస్తారు. ఒరే అలా చేద్దాం, ఇలా చేద్దాం, ఇలా చేద్దాం, ఇలా చేద్దాం. మనం అవేమి కూడా చేయకూడదు. దేవుని వాక్యానుసారంగా మాత్రమే మన జీవితాన్ని నలుపుకోలుకోరు తప్ప ఎవరో ప్రేరేపిస్తున్నారు కదా, లేకపోతే ఆ విధంగా చేస్తే మనకేదో మంచి లాభం చేకూరుతుందని చెప్పి మనము వారితో కూడా ఏం చేయకూడదు? వెళ్ళకూడదు. హల్లెలూయా. ఇంకొక మాట కూడా వస్తే మీకు చూపిస్తాను. ఆదికాండంలో నుండి 39వ అధ్యాయం 39:6 వచనం చదువుకుందాం.
ఆ. తాను ఆహారము తినుట తప్ప ఆ. తనకి ఏమి ఉన్నదో ఏమి లేదో ఆ. విచారించిన వాడు కాడు. ఆ. యోసేపు రూపవంతుడును ఆ. సుందరుడునై ఉండెను. ఆ. చదవండి చదవండి. వాటి తరువాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో శయనించుమని చెప్పెను. అయితే అతడు ఒప్పుక, నా యజమానుడు తనకు కలిగిన తండ్రిని నా చేతికి అప్పగించును కదా, నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరగడు. ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడనూ లేడు. నీవు అతని భార్యమైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపుగా ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కడుగుతుందనని తన యజమానుని భార్యతో అనెను. చాలండి. ఇప్పుడు యోసేపు దగ్గరికి వచ్చి ఇందాకేం చదువుకున్నాం? పాపంలోకి యవనస్తుని ప్రేరేపిస్తాం, ఇలా చేద్దాం అలా చేద్దాం అలా చేద్దాం అని ఒప్పుకోవడం చెప్తున్నాడు. మళ్ళా ఇంకొక దగ్గరికి వచ్చేటప్పటికి దుష్టుడు మళ్ళా ఇంకొక ఆమెని స్వాధీనపరుచుకొని ఏం చేస్తున్నాడు? ఇప్పుడు యోసేపుని పాడు చేయడానికి యోసేపుని ప్రేరేపిస్తున్నాడు. ఆ స్టోరీ మీకు తెలిసిందే. తెలుసా స్టోరీ? యోసేపు తెలుసా? తెలుసా? తెలుసా లేదండి? అంతే తెలుస్తుందా? హల్లెలూయా. అమ్మగారు చెప్పారు, అమ్మగారు అన్ని చెప్పారు, మనకి మాకు గుర్తుండాలి కదా, ఎన్నో చెప్పారు. త్వరగా రండి ఆయన చేస్తున్నావా చేయమే. హల్లెలూయా. సరే, అయితే యోసేపు దేని గురించి మాట్లాడుకున్నాం? దుష్టుడు చేయించవలసిన మనము దుష్టుడి చేత వాడి చేతిలో బాణాల కింద ఉంటున్నాం. అయితే దుష్టుడు ప్రతి ఒక్క మనిషికి రెండు రకాలుగా ప్రేరేపిస్తాడు, రెండు రకాలుగా పాడు చేస్తాడు. ఒకటి, ఇతరులని స్వాధీనపరుచుకొని మనల్ని ప్రేరేపించడం ద్వారా. ఎలాగా? ఇతరులని స్వాధీనపరుచుకొని మనల్ని ప్రేరేపిస్తాడు. ఉదాహరణకు ఒక స్నేహితుడు వస్తాడు, సినిమాకి వెళ్దా రారా అంటాడు. వెళ్ళొచ్చు వెళ్ళకూడదా? వాడి మన దగ్గరకు వచ్చి ఎన్నెన్నో చెప్తాడు, కానీ మనం ప్రేరేపించబడకూడదు. పక్కన పెడితే ఇప్పుడు యోసేపు దగ్గరికి వచ్చాం. యోసేపు సుందరుడు, అయితే యజమానుడి కంటే పై స్థాయిలో ఉన్నాడు. కాకపోతే యజమానుడు ఏం చేస్తాడు? యజమానుడు పైన ఉండడమే తప్ప మిగతా ఇంట్లో ఏ కార్యక్రమం కూడా ఆయనకి తెలియదు. అయితే ఆయన సుందరుడు, అంత మాత్రమే